నెల్లూరు జిల్లా వింజమూరులో నెలకొన్న డ్రైనేజీ సమస్యను అధిగమించేందుకు డ్రైనేజీ పనులకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శంకుస్థాపన చేశారు. 1,17,00,000 రూపాయలతో కిలోమీటర్ పొడవునా 6 అడుగుల వెడల్పుతో నిర్మించనున్న డ్రైనేజీకి ఎంపీపీ వనిపెంట హైమావతి కూటమి నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వంలో పట్టణాన్ని సుందరీకరణ చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాకర్ల తెలిపారు. చోట తక్కువే ఉంది. అక్కడ ఏంటంటే లోతు పెంచుకొని 4 ఫీట్ చూడండి నార్మల్ పరిస్థితులు ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపుగా 3 కోట్ల రూపాయలతోటే గ్రామాల్లో కనెక్టింగ్ రోడ్స్ వేసుకోవడం జరిగింది. అలాగే వింజమూరు పట్టణంలో డయాలసిస్ సెంటర్ పెట్టుకోవడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్ రెడీగా ఉంది స్టార్ట్ చేయడానికి. ఇంతకుముందు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఇచ్చి రన్ చేసిన అన్నా క్యాంటీన్ అది కొన్ని కారణాల వల్ల మూతపడిన కారణంగా ఈ గవర్నమెంట్ నుంచి వచ్చిన అన్ని హంగులతోటే అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది. అది కొద్ది రోజుల్లో మొదలు పెడతాం. అలాగే వింజమూరు పట్టణాల సమస్యలు చూసుకుంటే మనం ఒకసారి డ్రైన్లు అవ్వచ్చు, డ్రైన్లకి ఏ రోజున కూడా గత 40 సంవత్సరాల్లో కూడా ఏ రోజున కూడా ఒక పెద్ద మొత్తంలో డ్రైన్ కి ఖర్చు పెట్టి మేము ఒకసారి విజిట్ చేస్తే ఇక్కడ ఒక 4 డ్రైన్లు ఉన్నాయి, పెద్ద డ్రైన్లు, అవుట్లెట్ లేని డ్రైన్స్. డ్రైన్ అయితే ఉంది కానీ దానికి అవుట్లెట్ లేదు, వాటర్ ఎక్కడికి పోని పరిస్థితి, స్టాగ్నెంట్ అయిపోయి దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి 4 డ్రైన్లు కూడా.